ఆగినా ఆగేటట్టు లేదు. ఎందుకంటే ఎంత పొగిడినా అది తక్కువనే. మహారాష్ట్ర ఎలక్షన్స్ల గెలుపు భారతీయ జనతా పార్టీది గుణాంతకం, మనం వచ్చిన సీట్లు గణాంతకం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే 2024లో జరిగినాయో, ఇవాళ మహాయుతి అలయన్స్ ఏదైతే ఉన్నదో అది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే బౌన్స్ తీసుకున్నదో, రీబౌండ్స్ తీసుకున్నదో, అసలు ఎంత పొగిడినా తక్కువనే. ఆ చిత్తశుద్ధి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సమిష్ట ఒక ఏమంటారు సమిష్ట కృషి అని అంటాం కదా మనం, ఇంక్లూజివ్ అప్రోచ్, ఇది చాలా పెద్దపీట వేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ గెలుపుకి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ గెలుపుకు కారణాలలో ఎన్నో ఉన్నప్పటికీ వీటిని మళ్ళా ఒకసారి మనం పునః విచారించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే నిన్న మహారాష్ట్రలో గెలిచినాం, తెలంగాణ ఇంకా బాకీ ఉన్నది. మన పైసలు తీసుకుపోయి పేపర్ లాట్లు వేసి స్టార్ క్యాంపెయినర్ లాగా చలామణి అయిన వాళ్ళందరికీ జవాబు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందా లేదా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. సో కట్ చేసి సీన్ సితారాలకు వెళ్తే మహారాష్ట్రలో గెలుపాలనేది ఇది పోరగాళ్ళ మజాక్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే 60,000 మంది స్వయం సేవకులు పనిచేసినారు, సుమారు 12,000 మీటింగ్లు జరిపినరు. మన ఎన్డీఏ ప్రామిసెస్ ఏవైతే ఉండేనో అవి గల్లీ గల్లీ ప్రతి ఇంటికి చేరేదాకా స్వయం సేవకులు నిద్రపోలే. సో ఆ స్వయం సేవకులకు అందరికీ ఒకసారి పాదాభివందనం చేస్తూ, నమస్తే సదా వత్సలే మాతృభూమే అని చెప్పి ఈ దేశానికి సేవ చేస్తూ అలుపెరగని కృషి మనకందరికీ అందిస్తున్న ఆ స్వయం సేవలకు మళ్ళొకసారి పాదాభివందనం చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఏదైతే 132 సీట్లు కొట్టిందో, మన షిండే సేన ఇప్పుడు అయితే యాక్చువల్ సేన 57 సీట్లు, అండ్ మనతో చేతులు కలిపినందుకు అజిత్ పవార్ గారికి 57 సీట్లు. కట్ చేసి సీన్ సితారాలకు మనం లోపలికి పోతే, కొంచెం డీటెయిల్స్కి లోపలికి ఎంటర్ అయితే, ఎలక్షన్ డేటాని డీకోడ్ చేసి చూస్తే, అవుట్ ఆఫ్ 149 సీట్స్ ఏదైతే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిందో అందులో నుంచి 132 గెలిచింది. అంటే హిట్ రేషియో ఈజ్ అరౌండ్ 89%. కంప్లీట్గా 288 అసెంబ్లీ సీట్లు ఉండే మహారాష్ట్రలో, అందులో బీజేపీ అలోన్ అంటే బీజేపీ ఒక్కటే 45% సీట్లను గెలుచుకున్నది అని అంటే మీరు నమ్ముతారా? ఇది పోరగల మజాక. లోక్సభ ఎలక్షన్స్లకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ 17 అవుట్ ఆఫ్ 48 లోక్సభ సీట్లు మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కాకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక డామినెన్స్ ఫోర్స్ లెక్క మహారాష్ట్రలో లేచింది. 1990స్లలో 42 సీట్లతో మహారాష్ట్రలో అడుగుపెట్టిన అడుగుపెట్టిందంటే ఇంతకుముందు లేకన్నా కాదు, బట్ 42 సీట్ల 1990 అగర్ డేటా అనాలిసిస్ మనం తీసి చూస్తే 42 సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ 3 దశాబ్దాల తర్వాత ఇవాళ ఒక డామినెంట్ ఫోర్స్ అయిపోయి చక్రం దింపి తనే ఒక ప్రజల నమ్మకమై ముంగటికి పోతున్నదని అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన కృషి ఆర్ తీసుకొస్తున్న పథకాలు ఆర్ టు దట్ మ్యాటర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి సర్కార్ మీద ఉన్న నమ్మకం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే శివసేన ఒరిజినల్ శివసేన అని చెప్తాడో, కాంగ్రెస్ హీన చరిత్రతో చేతులు కలపడం వల్ల కేవలం 20 సీట్లకు పరిమితమైంది ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే సేన. యాక్చువల్గా చెప్పాలనంటే కాంగ్రెస్ ఠాక్రే సేన అని చెప్పి మాట్లాడాలి. సోనియా ఠాక్రే సేన అని చెప్పి మనం మాట్లాడాలి. కేవలం 20 సీట్లకే పరిమితమైంది. లోక్సభ ఎలక్షన్ సీట్లతో మనం కంపేర్ చేసి చూస్తే 5 నెలల క్రితం ఇవాళ రిజల్ట్స్ మచ్ మోర్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. కాంగ్రెస్ ఆల్మోస్ట్ 63 అసెంబ్లీ సీట్లల్లో వెనకటికి భారతీయ జనతా పార్టీతో ముందంజలో ఉండే. బీజేపీ కేవలం ఒక 79 సీట్లలో మేనేజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ లోక్సభ మనకందరికి ఒక చేదు అనుభవమే ఆనాడిచ్చింది. కాకపోతే ఈరోజు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలా మళ్ళా భారతీయ జనతా పార్టీ రిబౌండ్ అయిందని అంటే అందులో సమిష్టి కృషి ఎంతున్నది, ఇంక్లూజివ్ అప్రోచ్ ఎంతున్నది, అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరి పేర్లు మనం తీసుకున్న లాస్ట్కి ఓటర్ మహాశయులను మనం గుర్తు చేసుకోకపోతే అది చాలా తప్పు అవుతుందని చెప్పి భావిస్తూ, మహారాష్ట్ర ఓటర్లు ఎవరైతున్నారో వాళ్లకు రీకాలిబరేట్ చేసుకునే అప్రోచ్ చాలా గట్టిగా ఉన్నది. వాళ్ళందరికీ ఒకసారి పాదాభివందనం చేస్తూ జై శ్రీరామ్, మహారాష్ట్రను కాపాడుకున్నాం. తద్వారా ఏదైతే పైసలు మనని గండిగొట్టి, ట్యాక్స్ పేర్ల పైసలను గండిగొట్టి అడ్డమైన రాజకీయాలు చేస్తానన్న కాంగ్రెస్కి మనమందరం చెక్ పెట్టినాం. మహారాష్ట్ర ఓటర్లందరికీ రీకాలిబరేట్ చేసుకొని మన ఏం చేసినాము, ఏం చేస్తే బాగుంటుంది, ఈ తప్పు మాత్రం మళ్ళొకసారి చేయొద్దు, కాంగ్రెస్కి మాత్రం మనము అధికారం కైవసం చేయొద్దు అని చెప్పిన భావన ప్రతి హిందూ సోదరుల మనసులలో ఉండే. అందుకనే ఇలా జయకేతనం ఎగిరేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ఓటర్ మహాశయులందరికీ ఒకసారి పాదాభివందనం చేస్తున్నా. హైలైట్స్ తీసుకొని ఇట్లా మనం చూస్తే ఈ పర్ఫార్మెన్స్ది ముంబై, ఎస్పెషలీ యాక్చువల్లీ ఆమ్చి ముంబై అని అంటాం కదా, శివసేనకి అది ఒక కంచు కోట లెక్క ఉండే.
భారతీయ జనతా పార్టీ 15 out of 36 సీట్స్, ఏక్నాథ్ షిండే సేన 6 సీట్లు, ఎన్సీపీ 1 సీటు ఇలా ముంబైని కైవసం చేసుకుంది. సిగ్నిఫికెంట్ టర్నౌట్ ఏంటంటే ఉద్ధవ్ శివసేన ఏదైతుందో అదంతా బలాదూర్ అయిపోయింది ఎన్డీఏ సర్కార్ ముంగట. విదర్భ గిట్లా తీసుకొని మనం మాట్లాడితే ఇవాళ నితిన్ గడ్కరీ ఆర్ టు దట్ మ్యాటర్ మన దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూకి పెద్ద ఒక మంచి అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచే వస్తారు విదర్భ సీట్ అని అంటాము. ఇవాళ భారతీయ జనతా పార్టీ 39 సీట్లు 62 సీట్లలో కైవసం చేసుకున్నది అని అంటే షిండే పార్టీ ఇంకొక 4 సీట్లు తీసుకుంది. అజిత్ పవార్ ఆల్మోస్ట్ 4 సీట్లు ఇక్కడ నుంచి కొట్టిండు. కొంకన్ కూడా భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ భారతీయ జనతా పార్టీ అలయన్స్కి ఇవాళ పెద్దపీట వేసింది. ఇండస్ట్రియల్ రీజన్ విత్ సిగ్నిఫికెంట్ మైగ్రెంట్ పాపులేషన్ ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకే మొబిలైజ్ చేసింది. కరువు ప్రాంతమైన మరాఠవాడ భారతీయ జనతా పార్టీకి 19 out of 46, ఏక్నాథ్ షిండే శివసేన ఏదైతే ఉండనో 12 సీట్లు, అజిత్ పవార్కి 8 సీట్లు ఇలా అంటగట్టింది. వారికి కూడా ఒకసారి పాదాభివందనం మనం తెలియజేయాలి. కరువు ప్రాంతమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకే పెద్దపీట వేసినారు మరాఠవాడ ప్రజలు. వెస్టర్న్ మహారాష్ట్ర కూడా 24 out of 58 సీట్లు కొట్టిర్రి. నార్దర్న్ మహారాష్ట్ర కూడా ఆల్మోస్ట్ 43 సీట్స్ కొట్టినాం. ఇవాళ కీ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో మన ఏమంటారు మహాయుతి అలయన్స్ ఏదైతే ఉన్నదో అది ముంగటపడడానికి కారణం ఏందనంటే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి లేకపోతే క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్లో కానివ్వండి ఒక గుణాత్మకమైన స్ట్రాటజీ వేసింది ఆర్ఎస్ఎస్. సుమారు 60,000 మంది వర్కర్లు, 12,000 మీటింగ్లు, ప్రతి ఇంటికి గల్లీకి ప్రతి ఆత్మకు భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్డీఏ పథకాలను ముంగటికి తీసుకుపోయిందంటే మీరు నమ్ముతారా? భారతీయ ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్డీఏ కూటమి ముంగటికి తీసుకొచ్చిన మాజీ లడ్కీ బాయ్ అనే స్కీము షిండే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దాని మీద చాలా పాపులర్ అయింది. ఆల్మోస్ట్ 1,500 రూపీస్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి మంత్లీ బేసిస్లో ఇస్తున్న ఈ స్కీమ్ నిజంగా చెప్పాలనంటే ఒక మంచి టర్న్అవుట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్డీఏ కూటమికి అని చెప్పి చెప్పుకోవచ్చు మహారాష్ట్రలో. ఈ ఇనిషియేటివ్ ఏదైతే మాజీ లడ్కీ బాయ్ అనేది ఏదైతే ఎక్సెట్రా ఈ స్కీమ్ ఉన్నదో ఇది మధ్యప్రదేశ్ నుంచి మనము ఇక్కడికి బైన్ చేసినాము. ఇక్కడ చాలా పాపులారిటీ కూడా ఏమంటారు ఇది పాపులారిటీ కూడా చూసింది. బటేంగేతో కటేంగే అన్న ఒక్క నినాదం ఇవాళ మహారాష్ట్ర ప్రజలని అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చింది. ఏక్ హే తో సేఫ్ హే అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడిన మాట కూడా దీనికి బలం చేకూర్చింది. లాస్ట్లీ ఓటర్ టర్నౌట్ ఏదైతుందో 61.1% 2019 నుంచి ఈరోజు 66%కి పోయిందనంటే ఆడ కాషాయ జెండా రెపరెపలాడకుండా ఇంకా ఏ జెండా ఆడుతుందో మీరు చెప్పురు నాకు. ఇవాళ పెద్ద దిగ్గజాలు శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా కనబడకుండా పోయినారు. ఎందుకు అనంటే నేను ఫస్ట్ డే నుంచి ఒకటే మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా ఏందనంటే 2 గంటల పాటు దేశం గురించి ఆలోచించుండ్రి. మనం ఏదో పక్కకు పెట్టుర్రి, ఓటేసుడు స్టార్ట్ చేయండి. హిందూ అనేటోడు ఓటేసుడు స్టార్ట్ చేస్తే రిజల్ట్లు ఇలా మహారాష్ట్ర లెక్క మనకు బయట కనబడతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాట్లాడాల్సిన విషయం ఏందనంటే ఆర్ఎస్ఎస్ మనం హర్యానాలో కూడా చూసినాం. అసలు అలుపెరుగని పోరాటం, కాంప్రమైజ్ అన్న యాటిట్యూడే లేదు. మూబంద్ కామ్ చాలు, ఇంటింటికి గల్లీకి దేశ ప్రేమను పంచే ఆ సంస్థకు పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త. అండ్ ఈ పేరు తీసుకోకపోతే కంప్లీట్ ప్రాసెసే ఇన్కంప్లీట్ అవుతుంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆయన చరిష్మా అండ్ ఇంటెంట్ ఆఫ్ ది మహారాష్ట్ర పీపుల్ ఏదైతే ఉండనో డబుల్ ఇంజన్ సర్కార్ కోసము ఇవాళ మహారాష్ట్ర ప్రజల కళ నెరవేరింది. ఇదంతా కన్సాలిడేట్ చేసి మనం ఇట్లా చూస్తే నిన్న మహారాష్ట్ర ఇవాళ తెలంగాణ చేద్దామా వద్దా అని అన్నదే ఇవాళటి మొట్టమొదటి చిట్ట. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.